D24 న్యూస్ కి స్వాగతం. కర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వెంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి 39వ వార్షికోత్సవ మహోత్సవాలకు 40 లక్షల రూపాయలతో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ నిర్మాణ ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్ కర్ణాకుల పెద్దకాపు కమిటీ సభ్యులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి ఉత్సవ వేడుకలు రథసప్తమి నుండి 8వ తేదీ వరకు జరగనున్నాయని, 8వ తేదీన అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ కార్యక్రమం మరియు భారీ బాణాసంచాతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 500 మంది వాలంటీర్లతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, జాతర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని 8వ తేదీన జరిగే స్వామివారి అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల వెంకటేశ్వర్లు, బెల్లపుకొండ గోవిందస్వామి, అడప గణేష్ పాల్గొన్నారు. फोटो दीना फोटो वीडियो लाक्कुंటున్నా బూరుగుపూడి కిల్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో 39వ జాతర మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా 39వ సంవత్సరం. ఇది కారణాంతరాల వల్ల మహాజాతర 2-3 సంవత్సరాలు పెట్టలేకపోయాం. అయితే ఈ సంవత్సరం కొంచెం మనకి వాతావరణం అనుకూలంగా ఉంది, పరిస్థితి ప్రభావం కూడా ఉంది కాబట్టి భారీ ఏర్పాట్లతో సుమారు 40 లక్షల రూపాయల ఖర్చుతో రథసప్తమి నుండి భీష్మ ఏకాదశి వరకు 5 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి. రథసప్తమి అంటే రేపటి నుంచి ప్రతిరోజు కూడా 4, 5, 6 తారీఖుల్లో హరికథా కాలక్షేపాలు ఉంటాయండి. మరి రేడియో ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులతో హరికథా కాలక్షేపం ఉంటుంది గుడి ప్రాంగణంలో. అలాగే 7వ తారీఖున స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత 8వ తారీఖున ఉదయం నుంచి కూడా సుమారు 15,000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం సాయంకాలం వరకు. అదే రోజు రాత్రి 8 గంటల నుండి 2 గంటల వరకు మహాజాతర మహోత్సవం. సుమారు ఒక్కరోజే 20 ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే భారీ ఎత్తున మరి జైంట్ వీళ్ళు రకరకాల ఐటమ్స్ అక్కడ వచ్చినాయి. ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. ఎగ్జిబిషన్ అలాగే భక్తుల సౌకర్యార్థం రకరకాలుగా మరి వాలంటీర్లు 500 మంది వాలంటీర్లతో ఇక మరి ఇక్కడ రకరకాల ఆడవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాలంటీర్లు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీ షర్ట్ కూడా వేశారు. మరి అందరు కూడా సొంతంగా ఊళ్ళో ఉన్నట్టు యువత చేత అందరి చేత కూడా ఒక టీ షర్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక బ్యాడ్జీ, టీ షర్ట్, విజిల్, చేతికర్ర ఇచ్చి ఎక్కడ కూడా గొడవలు గట్రా ఏం జరగకుండా ఆడవారికి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మరీ కోరుకుంటాం. జై శ్రీరామ్.